తెలుగు, ఓకేనా? హిందీలో ఏమంటారు? ఆగ్, ఆగ్ అంటారు. హిందీలో ఏమంటారు? ఆగ్ అంటారు. అసలు ఫైర్ అవసరమా? ఫస్ట్ మనకు అవసరమా అవసరం లేదా ఫైర్? అవసరం. ఓకే, ఎందుకు అవసరం? కుకింగ్కి అవసరం. ఇంకా ఏదైనా చెప్పొచ్చు. కుకింగ్ మీకు ఏది ఎంతవరకు వస్తుందో అంతవరకు చెప్పండి, తెలియని మీకు చెప్తాను నేను, ఓకేనా? కుకింగ్కి అవసరం, ఇండస్ట్రీస్లో అవసరం ఫైర్, ఓకేనా? ఇండస్ట్రీస్లో అవసరం. అప్పుడప్పుడు చెత్త పడేసి తగలబెడతాం కదా, అక్కడ కూడా ఫైర్ అవసరం. మరి మేము ఎందుకున్నాము? ఫైర్ స్టేషన్ సిబ్బంది ఎందుకున్నారు? మంటలను మండించడానికి ఉన్నారా, మంటలను ఆర్పడానికి ఉన్నారా? ఆర్పడానికి. మీరేమో అవసరం అంటున్నారు, మేమేమో మంట మండేదాన్ని ఆర్పడానికి వస్తున్నాం. మరి అంటే కొన్ని ప్లేస్లలో ఫైర్ అవసరమా? అవసరం లేదు. కొన్ని ప్లేస్లలో ఫైర్ అవసరం, ఇంకొన్ని ప్లేస్లలో ఫైర్ అవసరం లేదు. మరి ఎక్కడ అవసరం లేదు? ఉంటే నివారించచ్చు. దాన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అంటాం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆడుతున్న తర్వాత వచ్చే లోపల మీరేం చేస్తారు? దాన్ని ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అంటాం మనం. అంటే మీరు ఏం చేయాలని చెప్తాను, ఓకేనా? అసలు ఫైర్ ఎట్లా జనరేట్ అవుతుందో అది చెప్పండి ఫస్ట్. ఫైర్ మంటలు మండుతాయి కదా, మంటలు మండాలంటే ఏమేమి ఉండాలి? కట్టెలు ఉండాలి, ఇంకా గ్యాస్ ఉండాలి, ఇంకా ఆయిల్ ఉండాలి, ఇంకా స్విచ్ ఆన్ చేసిన స్పార్క్ వస్తుంది, స్విచ్ ఆఫ్ చేసిన స్పార్క్ వస్తుంది, ఓకేనా? ఎలక్ట్రికల్ స్విచ్చెస్ జోలికి వెళ్తారా? అసలు వాటి టచ్ కూడా అయ్యేది. ఆ ఆన్ ఉంటే ఆన్లోనే ఉండాలి. లైట్ ద్వారా మనకు లైట్ వెలగడం ద్వారా ఫైర్ కాదు, ఓకేనా? స్విచ్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు వచ్చే స్పార్క్ ద్వారా మాత్రమే ఫైర్ అవుతుంది, ఓకేనా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే చేయలేకుండా ఇప్పుడే మనం, ఓకేనా? అర్థమైందా ఇప్పటివరకు? స్విచ్ ఆన్ చేయొద్దు, ఆఫ్ చేయొద్దు. అనుకొని ఇది నిలబడి ఇట్లా ఒకటి హెల్మెట్ తెస్తావా? చేద్దాం, హెల్మెట్ తెప్ప ఇక్కడ వచ్చింది నిలబడి. ఏం పేరు నీ పేరు? హరికుమార్. చూసినావు ఎప్పుడైనా? ఇది ఏమంటారు? దీని పేరు ఏమన్నా గుర్తుందా మీ అందరికీ? ఏంటి దీని పేరు? ఏం పేరు? లైఫ్ జాకెట్, అంతేనా? డౌట్ ఉందా ఏమన్నా? మరి జెంట్సే బాగా చెప్తున్నారు, మీరు ఎవరు చెప్తారో మీకు తెలియదా? ఇప్పుడు కరెక్ట్ అంటే ఇది కరెక్టే అని మీరు అనుకోరు ఆన్సర్. సరే, ఇది మనకు ఊపచెరువు ఉంది కదా, అనుకోకుండా ఏదైనా సెలవులు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్రమాదవశాత్తు ఒక పాప అందులో పడిపోయినప్పుడు, ఇంకేదైనా అయినప్పుడు ఈ పక్క ఉన్న బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లైఫ్ జాకెట్ని ఆ పడిపోయిన అమ్మాయికి అందియగలిగితే, ఈ లైఫ్ జాకెట్ తర్వాత దీంతో ఒక్క పర్సన్ని సేవ్ చేసే కెపాసిటీ దేనికి ఉంటుంది? లైఫ్ జాకెట్ ఉంటుంది.